ఇదొక సైకిల్ కదండి. పిల్లలు క్లాస్కి వెళ్తారు, చదువుకుంటారు, నేర్చుకుంటారు, తర్వాత సొంతంగా ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్కి వస్తారు. ఎగ్జామ్లో వ్యతిరేకమైనటువంటి ఫలితం వస్తే ఏమైపోతుంది చెప్పండి ఒకసారి. ఏ పని అయినా సరే ఎవరికి డిసప్పాయింట్ అవుతారు, పెయిన్ ఉంటుంది. సో అది రిపీటెడ్గా తగిలితే హోప్లెస్ అయిపోతారు. అది ఎగ్జాక్ట్గా జరుగుతున్నదండి. ఎప్పుడైతే మొదటిసారి ఆ ఇబ్బంది తగిలిందో అప్పుడు సరైనటువంటి ఆ హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వగలిగితే, ఆ హ్యాండ్ని హోల్డ్ చేయగలిగినట్లయితే వాళ్ళ తప్పుని కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా సమ్మిట్ దెబ్బల కింద ఒకటి తర్వాత ఒకటి, ఒక ఎగ్జామ్ తర్వాత ఒక ఎగ్జామ్, వారానికి 3 ఎగ్జామ్స్ పెట్టేటువంటి వ్యవస్థ ఈ రోజున మనకు వచ్చిందండి. సో ఒక ఎగ్జామ్ తర్వాత ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు వాళ్ళని రెగ్యులేట్ చేసుకునేటువంటి పరిస్థితి లేకపోతే ఏమైపోతుందండి? మీరు అన్నట్టుగా ఒక చక్కటి మాట ఈ సందర్భంలో ఆ హోప్లెస్నెస్ అనేటువంటిది వాళ్ళకు వచ్చేస్తుందండి. అందుకనే నేను అతి ముఖ్యమైనటువంటి విషయం అన్నాను, ఈ టెస్ట్ యాంగ్జైటీ అనేటువంటి దాన్ని నియంత్రణ పెట్టుకోకపోతే, దీని మీద సరైనటువంటి అవగాహన పిల్లలకు పెంపొందించకపోతే వాళ్ళు గంటల తరబడి, రోజుల తరబడి, వారాల తరబడి, సంవత్సరాల తరబడినటువంటి ప్రయాణం, ఆ ప్రయత్నం, వాళ్ళు పెట్టినటువంటి ఎఫర్టు యూజ్లెస్సా అనేటువంటి పరిస్థితికి పిల్లల యొక్క మానసిక స్థితిని పట్టుకొస్తున్నాము.